కేరళలో జరిగిన ఒక చిన్న గ్రామం కథ ఇది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పొలంలో ధాన్యాలకి బదులుగా టెంకాయ చెట్లను పెంచేవాళ్ళు. సందో, ఓ సందో, ఎక్కడ ఉన్నావు ఈ రోజు పొద్దున్నుంచి? కనపడ్డమే లేదు. అరే అన్నా, నాకు ఈ రోజు ఒంట్లో బాలేదు. నీ ఆరోగ్యానికి ఏమైంది? నిన్న రాత్రి వర్షంలో నానిపోయాను. తడిబట్లతోనే పడుకునేశాను. పొద్దున్న లేచి చూస్తే ఒళ్ళంతా నొప్పిగా ఉంది. నీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోనాయనా. వర్షంలో నానేది కొంచెం తగ్గించు. అరే అన్నా, మీకు తెలిసే ఉందిగా మా ఊర్లో ఎలాంటి వర్షాలొస్తాయో. ఒక్కసారి వెలుగుంటుంది, ఇంకోసారి చూసే వేళకి నల్ల మోడాలు. వర్షం మొదలవుతుంది. అందుకే అందరికీ నేనేం చెబుతానో తెలుసా? ఎంతైనా ఎండ ఉండని, ఇంటి నుంచి అవతలికి వెళ్లేటప్పుడు ఒక గొడుగు మీతో ఉండనే ఉండాలి. వర్షాలెప్పుడొస్తాయో ఎవ్వరికీ తెలుసు, ఎవ్వరూ తెలుసుకోలేరు. సరే సరే, ఈ దినమంతా మీరేం చేశారు? కొబ్బరికాయ విత్తనాలు వేయడానికి పొలానికి వెళ్ళాను. కొత్త పొలాన్ని దున్నడం నువ్వెప్పుడు చేస్తావు? రేపటి లోపు నా ఆరోగ్యం సరిపోతే అప్పుడే పని ఆరంభం చేస్తా. సరే సరే, నా దగ్గర కొన్ని విత్తనాలున్నాయి. నీకవి కావాల్సి పడుతుంది. రేపు పొద్దున్నే వచ్చి వాటిని పెట్టుకెళ్ళు. సరే అన్నా. తను ఇంటి వైపుకని వెళ్లిపోతాడు. నేనిప్పుడు వెళ్లి పొలాన్ని ఒక్కసారి చూసొస్తాను. ఎన్ని విత్తనాలు వేయగలుగుతానో ఏంటో. సందు పొలంకి వెళ్లేటప్పుడు నారాయణి అనే ఒక ఆవిడ తనకు ఎదురొస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు సందు? అన్నయ్య చెప్పాడు మీకు ఒంట్లో బాగోట్లేదని. ఇప్పుడు పర్లేదు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మా నాన్నతో పాటు పొలానికని వెళ్ళొచ్చాను నేను. నేను పొలం వైపే వెళుతున్నాను. ఒక అందాజు వేయాలి, నా పొలంలో ఎన్ని విత్తనాలు పడుతుందో ఏమో అని. అవునా? అరే అవును, నాన్న చెప్పేవారు మీ దగ్గర ఒక సొంతం ఇల్లు ఉండేటప్పుడు నన్ను నీకిచ్చి పెళ్లి చేస్తారని, లేకపోతే నాకేదైనా వేరే సంబంధం చూసేస్తారు. మీ నాన్నకి చెప్పు, నేను చాలా ప్రయత్నిస్తున్నానని. ఈ సంవత్సరం ముగిసేలోపు నేను కట్టించిన ఒక సొంతం ఇల్లుంటుందని. కొత్త సంబంధం చూసే అవశ్యమే లేదు. ఇలా చెప్పి సందు పొలం పనులకని వెళ్లిపోతాడు. ఇక నారాయణి కూడా తన పనులకై వెళ్లిపోతుంది. నారాయణి చెప్పింది విని సందు చాలానే బాధపడతాడు. అయినంత త్వరలో ఒక సొంతం ఇల్లు కట్టుకోవాలని తను అనుకుంటాడు. ఈ సంవత్సరం లోపు ఒక సొంతం ఇల్లు నిర్మించకపోతే నారాయణి జతలో నా పెళ్లి కాదు. ఈసారి చాలా కష్టపడి నా పొలంలో మంచి ఫలితం రావాలి. సందు పొలం వైపుకి వెళ్లి అక్కడ కొలతలు తీసుకుని వస్తాడు. తను ఎంతెంత దూరంలో పంట్లను వెయ్యాలి అని. ఇంటికొచ్చి తను వంట చేసుకుంటాడు. భోంచేసిన తర్వాత పడుకోడానికై వెళ్తాడు. రేపు పొద్దున్న త్వరగా లేచి పొలం వైపు వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు త్వరగా పడుకోవాలి. సందు లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. మరుసటి రోజు త్వరగా లేస్తాడు. తను ముక్కలు తీసుకోవడానికై అన్నయ్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. అన్నా, ఓ అన్నా, నేనొచ్చాను. కొబ్బరి విత్తనాలు తెచ్చి అన్నా. లోపలికి రావయ్యా, నేను తింటున్నాను. నువ్వు కూడా వచ్చి తిను, తర్వాత వాటిని తీసుకెళ్ళు. లేదన్నా, నాకు చాలా ఆలస్యమైంది. లోపలికి రావయ్యా, సిగ్గెందుకు పడుతున్నావు? నీదే ఇల్లు. తీసుకో తల్లి, ఈ ఆహారం వాడికి బయటే ఇచ్చి. తను లోపలికి వచ్చేటట్టు కనపడ్డం లేదు. సరే నాన్న. సరోజిని ఒక ప్లేట్లో ఇడ్లీ, వడ, ఇక చట్నీని తీసుకొస్తుంది. ఇక సందుకని ఇస్తుంది. తీసుకోండి అన్నయ్య, త్వరగా తినండి. ఇక తను తినడం మొదలు పెడతాడు. తను అల్పాహారం తిన్న తర్వాత అన్నయ్య కూడా బయటికి వస్తాడు. తినడం అయిందా? నా తోరా, నీకు కొబ్బరి విత్తనాలు ఇస్తాను. అన్నయ్య తంగుకని ముక్కలను ఇస్తాడు. ఇక సందు ఆ ముక్కలను తీసుకొచ్చి తన పొలంలో పండుతాడు. ఈసారి బాగా కష్టపడాలి. అప్పుడే నా స్వంత ఇల్లు కట్టడానికి నాకు డబ్బు దొరుకుతుంది. సందు ముక్కలను నాటిన తర్వాత దాని పక్కనే ఒక చిన్న రంధ్రాలుగా చేసుకుని నీళ్లు ఇంకా గొబ్బరాన్ని వేస్తాడు. అవి చాలా త్వరగా పెరగాలి అని. సందు ఇప్పుడు రోజు తన పొలానికై వెళ్లేవాడు. ముక్కలకు నీళ్లను పోసేవాడు. కొబ్బరి వృక్షాలు బాగా పెరుగుతున్నాయి. ఈసారి బాగా సంపాదించొచ్చు. ఇలా చూస్తూ ఉన్నట్టుగానే టెంకాయ చెట్లు పెరిగి పెద్దదైపోతాయి. ఏ వ్యాపారి వచ్చాడు నీ కొబ్బరికాయలు కొనడానికి? త్వరగా ఆ కొబ్బరికాయలు కోసి ఆ వ్యాపారికి అమ్మాలి. లేదన్నా, ఆ ట్రక్ వ్యాపారికి నేను ఈసారి అమ్మను. వాడు ఒక్క కొబ్బరికాయ 10 రూపాయలకు కొంటాడు. తర్వాత నగరానికెళ్ళి అదే కొబ్బరికాయని 50 రూపాయలకి అమ్ముతాడు. ఒక్క కొబ్బరికాయ పైన 40 రూపాయలు లాభమా? అవునన్నా, సంవత్సరమంతా కష్టపడేది మేము, కానీ లాభం మాత్రం ఈ ట్రక్ వ్యాపారులకు. ఎలాగూ ఈ సంవత్సరము నాకు డబ్బుల అవశ్యం చాలా ఉంది. స్వంత ఇల్లు కట్టాలిగా. నా కూతురి పెళ్లి కూడా కదా.
సాహుకారుల నుంచి అప్పు తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ నేను నగరానికి వెళ్ళి కొబ్బరికాయలు అమ్మితే అప్పు తీసుకునే విచారమే లేదు. అన్నయ్య ఇక సందు ఇద్దరూ పొలంలో పండిన ఆ టెంకాయల్ని తీసుకోవాలని వస్తారు. వాటిని మూట్లో వేసుకొని సిటీలో అమ్మడానికై వస్తారు. దీనివల్ల వాళ్ళు బాగానే సంపాదిస్తారు. సంపాదించిన డబ్బులతో సందు తను అనుకున్నట్టుగానే ఒక స్వంతం ఇల్లుని కట్టుకున్నాడు. ఇక అన్నయ్య సరోజిని పెళ్లిని చాలా ఘనంగా చేస్తాడు. ఇప్పుడు నేను స్వంత ఇల్లు కూడా కట్టేశాను. నారాయణి వాళ్ళ తండ్రితో పెళ్లి గురించి మాట్లాడాలి. సందు నారాయణి ఇంటికని వెళ్తాడు. ఇక తన పెళ్లి గురించి మాట్లాడతాడు. స్వంతం ఇల్లు ఉన్న కారణంతో నారాయణి వాళ్ళ నాన్న వాళ్ళ ఇద్దరి పెళ్లికని ఒప్పుకుంటాడు. అరే, ఈ వర్షం ఇంత కఠినంగా ఎలా మారింది? సందు చూస్తాడు. తన ఊర్లో ఎక్కడ చూసినా చాలా వర్షం గట్టిగా కురుస్తుంది. చూస్తున్నట్టుగానే అక్కడ పడిన వర్షం నీళ్లు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడేం చేసేది? రేపేమో మా పెళ్లి ఉంది కదా. ఇంత జోరుగా వచ్చిన వర్షం వల్ల ఊరు మొత్తం నీళ్లుండిపోయాయే. ముందు సొంత ప్రాణాన్ని కాపాడుకోవడానికి చూడు. వరదల నుంచి ఇళ్లన్నీ కూలిపోతున్నాయి. మేమిద్దరూ బ్రతికుంటే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. వర్షం చాలా ఎక్కువ కాగానే సమయం కూడా ఇలాగే వెళ్లిపోతూ ఉంటుంది. ప్రవాహం నీళ్లు కూడా చాలా జోరుగా ఇంట్లోపలికి కూడా వచ్చేస్తుంది. అక్కడున్న ఇళ్ళన్నీ పాడైపోతాయి. కూతురా, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా ఇల్లు కూడా పడేలా ఉంది. మందిరం వైపు పద. అన్నయ్య తన కూతుర్ని తీసుకొని దేవస్థానానికని వెళ్తాడు. అక్కడున్న గ్రామస్తులంతా అక్కడికే వచ్చి చేరుకుంటారు. దేవస్థానం ఆ ఊరి కింద భాగంలోనే ఉండేది. అయినా కూడా ఆ ప్రవాహం నీళ్లు దేవస్థానం లోపలికి వచ్చేది కాదు. రా, నా చేపట్టుకో. ఈ నీళ్ల వేగం చాలా ఉంది. సందు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నారాయణి ఇక వాళ్ళ నాన్నని దేవస్థానానికి తీసుకొస్తాడు. అక్కడ ఉన్న ఊరి జనాలంతా ప్రవాహం నీళ్లు ఎప్పుడు తగ్గుతాయి అని వేచి చూశారు. నిదానంగా నీళ్లు తగ్గుతా వస్తాయి. కాని గ్రామస్తుల ఇల్లు వర్షం కారణంగా సర్వనాశనమై ఉంటుంది. అందుకని ఎవరికి ఇల్లే లేకుండా అయిపోతుంది. నేను చాలా కష్టపడి నా స్వంతిల్లు ఒకటి కట్టుకున్నాను. కానీ ఆ ఇల్లు నా కళ్ళ ముందే ఈరోజు కూలిపోయింది. నేనేమీ చేయలేకపోయాను. మా అందరి ఇల్లులో వరదలో కొట్టుకుపోయిందయ్యా. నష్టపోయింది నువ్వు ఒక్కడివే కాదు. ఆ భగవంతుడి దయ వల్ల ఎవ్వరి ప్రాణానికి ఏ హాని కలగలేదు. మీరు సత్యం చెప్పారన్నా. బ్రతుకున్నాము, అంతే చాలు. ఇంటిని ఇంకోసారి కట్టుకోవచ్చు. అప్పుడు అక్కడికి నారాయణి ఇక వాళ్ళ నాన్న వస్తారు. ఇప్పుడు నా దగ్గర నా సొంతిల్లు కూడా లేదు. అందుకే మీ కూతురు మరియు నా పెళ్లి ఇక జరగదా? లేదు, అలా ఏమీ లేదు. నువ్వు ఒక మంచి శ్రమజీవివి. ఈ రోజు కాకపోతే రేపు నువ్వు స్వంతిల్లు కట్టే కడతావు. నాకు నీపైన చాలా గర్వంగా ఉంది. నీలాంటి అల్లుడు దొరకడం నా భాగ్యం. మమ్మల్ని ఈ కష్టకాలంలో ఎవరు ఆదుకున్నారో వాళ్ళకి ఒక దండం పెడదాం రండి. గ్రామ ప్రజలంతా ఆ ఊర్లో ఉన్న ఆ దేవస్థానంలో కలుస్తారు. ఇక అయ్యప్ప స్వామికని పూజ అర్చనలు చేస్తారు. హే స్వామి, నీ గుడిలో మమ్మల్ని అందరినీ ఆదుకున్నావు. అందుకే నేను, మా గ్రామం వాళ్ళు నీకు చాలా ఆభారులం. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? ప్రభువా, మేము మళ్ళీ కష్టపడి మా ఇంటిని మేము నిర్మించుకుంటాం. కానీ ఈ వరదల నుంచి మా పొలాలు కూడా పాడైపోయాయి. ఇప్పుడు మీరే మాకు దారి చూపించాలి. అప్పుడు చాలా జోరుగా గాలి వీస్తుంది. దేవస్థానం ఎదురుగా ఉన్న ఒక టెంకాయ చెట్టు గాలి వేగానికి జోరుగా కదులుతూ ఉంటుంది. ఆ చెట్టుపై నుంచి ఒక పెద్ద టెంకాయ కిందికి పడిపోతుంది. అవి 2 భాగాలై కిందికి పడిపోతుంది. ఆ టెంకాయ చూస్తున్నట్టుగానే చాలా పెద్ద గ్రామంగా మారిపోతుంది. ఇక అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు, ఇక ఓ పొలం లభిస్తుంది. స్వామికి జయం. కాని నాకు తెలిసే ఉండింది, మీరు మా తలపై ఒక ఆశ్రయం ఖచ్చితంగా నిర్మించే ఉంటారని. ఎవరికి ఏ ఇల్లు కావాలో గ్రామ ప్రజలు ఆ ఇల్లుని ఎంచుకుంటారు. ఇక ఆ ఇండ్లలో ఉండడం మొదలు పెడతారు. టెంకాయతో తయారు చేయబడిన ఈ గ్రామం చుట్టూ వైపు చాలా పెద్ద గోడలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా ముందర ప్రవాహం వస్తే ఆ నీళ్లు లోపలికి రాకూడదు అని. ఈ సంవత్సరం నేను కొబ్బరి వృక్షాలతో పాటు ఎన్నో ఫలాలు మరియు కూరగాయలు పెంచుతా. నారాయణి వాళ్ళ నాన్న నారాయణి ఇక సందు పెళ్లిని చాలా ఘనంగా చేస్తాడు. అక్కడున్న గ్రామ ప్రజలంతా సందు పెళ్లికని వస్తారు.